రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా గండిపేట మండలం ఖానాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ నేత రామేశ్వరం నరసింహ నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా తనకు లభించిన బాధ్యతతో పార్టీ పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని నరసింహ తెలిపారు. భారీగా అంచనగలం ఉన్న నాయకుల్లో కూడా రామేశ్వరం నరసింహ ఒకరనే చెప్పవచ్చు. సీనియర్ కాంగ్రెస్ నేతగా కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధి కావచ్చు, మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా, ముఖ్యంగా నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సుపరిచితుడైన రామేశ్వరం నరసింహ నియామకానికి సంబంధించి అయితే ఇప్పటికైతే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా తనకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ఈ సందర్భంగా రామేశ్వరం నరసింహ మా ప్రతినిధితో మాట్లాడారు. తనకు ఈ పదవి ఇవ్వడం ద్వారా తనకు బాధ్యత పెరిగిందని రామేశ్వరం నరసింహ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింతగా పటిష్టమయ్యే క్రమంలో తన వంతు కృషి చేస్తారని కూడా ఆయన చెప్పారు. ఒక రాజధాని నియోజకవర్గం అనే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అన్ని పార్టీలకు, అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఉందని, ఆ క్రమంలో పార్టీ సిద్ధాంతాలను కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కూడా రామేశ్వరం నరసింహ తెలియజేశారు. మరోవైపు ఇందిరమ్మ రాజ్యానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ అనడంలో సందేహం లేదని ఆయన చెప్తూనే, ముఖ్యంగా దళితులను కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలను, బడుగు బలైన వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత చేరువుగా తెచ్చే క్రమంలో తాను ఒక సీనియర్ నేతగా కావచ్చు, ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా కూడా తన వంతు కృషి చేస్తానని కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా తనకు ఈ పదవి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డితో పాటు పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఈ పదవి వచ్చిన నేపథ్యంలో తన పూర్తి స్థాయిలో తన వంతు కృషి మాత్రం ఖచ్చితంగా పార్టీ అభివృద్ధిలో తన కంట్రిబ్యూషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. కూడా తనకు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ద్వారా, పార్టీ పెద్దల ద్వారా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని, పార్టీకి బలోపేతంతో పాటు మంచి పేరు తేవడంలో కూడా తన వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా రామేశ్వరం నరసింహ తెలియజేశారు.